కర్పూరం గురించి ఈరోజు మనము డిస్కస్ చేద్దాం. కర్పూరం గురించి మీకు నేను ఈరోజు ఎందుకు ఆ కర్పూరం గురించి చెప్పబోతున్నాను, కర్పూరంలోని రకాలు, కర్పూరం వల్ల ప్రయోజనాలు, కర్పూరం వల్ల ఉపయోగాలు, మనం కర్పూరం గురించి మనకి అది ఎంత సహాయపడుతుంది, దానివల్ల మనకి ఏముంటుంది ఏంటో అన్ని విషయాలు కూడా నేను మీకు చెప్తాను. మనం దాని గురించి తెలుసుకుందాము. ఎస్ఎస్ అప్లోడ్ ఛానల్స్కి స్వాగతం. నమస్కారం. ఆరోగ్యంగా సంతోషంగా అందరు బాగుండాలని ఆ దేవుణ్ణి కోరుకుంటున్నాను. దీనికి ముందు నా వీడియోని చూసిన వాళ్ళందరికీ కృతజ్ఞతలు. చూడని వాళ్ళు, కొత్తగా చూసేవాళ్ళు చూసి ఎంకరేజ్ చేసి సపోర్ట్ చేయండి. కర్పూరంలోని రకాలు 2 అండి. అవి ఏమిటంటే, ఒకటేమో పచ్చ కర్పూరము, అంటే అది తెల్లగా ఉంటుంది. మనము దీపారాధన చేసినప్పుడు ముందు దీపం వెలిగించిన తర్వాత మనం పూజ అన్ని మొత్తం అయిపోయిన తర్వాత లాస్ట్కు ఇచ్చేదే కర్పూరం హారతి. ఆ కర్పూర హారతి తెల్ల కర్పూరము అని అంటారు. ఇంకొకటి రెండవది పచ్చ కర్పూరము. ఈ పచ్చ కర్పూరం అనేది ఇది తీపి పదార్థాలలో ఎక్కువగా వాడతారు. ఈ తెల్ల కర్పూరం అనేది హారతి తీయడానికి గుడిలో, ఇది మన ఇంట్లో కూడా శుభకార్యాలు చేసేటప్పుడు దీన్ని ఉపయోగిస్తారు. ఇది 2 రకాలు. దీనివల్ల ఉపయోగం ఏమిటంటే, ఇది వాతావరణాన్ని శుభ్రపరుస్తుంది, మన ఇంటిని కూడా శుభ్రపరుస్తుంది, ఆరోగ్యాన్ని కూడా మనకి ఇస్తుంది. అంటే చర్మానికి అలర్జీలు అలాంటివి ఏమీ కూడా రాకుండా చేస్తుంది. దీనివల్ల ప్రయోజనం ఏమిటంటే, మనము కర్పూరంలో ఇప్పుడు తినే వస్తువులో పచ్చకర్పూరం వాడాలి, కానీ ఒంటి పూతగా పూసేయడానికి వాటికంతా కూడా తెల్ల కర్పూరం వాడాలి. బెళ్ళలాగా దొరుకుతుంది, ముద్దలాగా ఉంటుంది, ఇలా రకరకాలుగా దొరుకుతుంది కర్పూరం అనేది. ఈ కర్పూరాన్ని మనము ఇది ప్రయోజనం ఏమిటో చెప్తున్నాను నేను. ఈ యొక్క కర్పూరాన్ని మనము దురద ఎక్కువగా ఉన్న, పుండ్లు ఉన్న వాటన్నిటికీ కూడా పూతగా పూస్తే అవి ఉపశమనం కలుగుతుంది. అలాగే కీళ్ళ నొప్పులు, వాతాలు, తర్వాత మనకి మోకాళ్ళ నొప్పులు, అన్ని నొప్పులకి కూడా తలనొప్పి, ఒంటి నొప్పి, పంటి నొప్పి, ఇలా మనకి శరీరంలో ఎక్కడెక్కడ నొప్పులు ఉందో ఆ నొప్పులకంతా కూడా కొబ్బరి నూనెలో కలిపి దీనిని పూతగా పూస్తే వెంటనే మనకి ఉపశమనం కలుగుతుంది. అలాగే ఇప్పుడు మనకి జలుబు చేసిన, దగ్గు వచ్చిన, జ్వరం వచ్చిన కొంచెము దీన్ని వాసన, అంటే దీన్ని ఒక తెల్ల బట్ట ఒకటి తీసుకొని దాంట్లో ఈ యొక్క కర్పూరం వేసి ఒక మూటలాగా కట్టేసి వాసనని చూసిన మనకి కొంతసేపటికి తలనొప్పి, పంటి నొప్పి, ఒంటి నొప్పి, అన్ని నొప్పులు కూడా ఉపశమనిస్తుంది. ఇది ఒక విధంగా ఉపయోగపడుతుంది మనకి. తర్వాత మనకి తల్లో కొంతమందికి పుండ్లు ఉండడము, పేన్లు ఉండడము, ఇవన్నీ ఉంటుంది కదా. ఈ యొక్క కర్పూరాన్ని కొబ్బరి నూనెలో బాగా, అంటే కొబ్బరి నూనెలో కాచేసి దాంట్లో ఒక 4-5 బిళ్ళలు వేసి బాగా కాచి మరిగించిన తర్వాత, చల్లార్చిన తర్వాత ఆ యొక్క నూనెను బాగా తలకు పట్టేసేయాలి. బాగా రాసేసి ఒక 1/2 అవర్ ఉండి తర్వాత మనం స్నానం చేస్తే చుండు ఉన్నా పోతుంది, పేన్లు ఉన్నా పోతుంది, పుండ్లు ఉన్నా పోతుంది. ఇవన్నిటికీ కూడా అది చాలా ఉపయోగపడుతుంది. మళ్ళీ చిన్నపిల్లలు ఎక్కువగా ముక్కు దిబ్బడ అయిపోయి శ్వాసానికి పీల్చడానికి కష్టంగా ఉన్నది అనుకోండి, ఆ పిల్లలకి కొంచెము లైట్గా వాసన చూపిస్తే వెంటనే వాళ్ళకి కూడా ఉపశమనం కలుగుతుంది. తర్వాత మనకి కొంతమందికి మొహంలో మొటిమలు, మచ్చలు ఇలాంటివి ఉంటాయి. వాటికి మనము ఈ యొక్క కర్పూరాన్ని కొంచెం కొబ్బరి నూనెలో బాగా దాన్ని పొడి చేసి దాన్ని కలిపి, లేదా నిమ్మరసంలో కలుపుకొని మొహంలో పూసుకున్నామంటే
మచ్చలు ఉన్న చోట మచ్చలు పోతుంది, మొటిమలు ఉన్న చోట మొటిమలు తగ్గిపోతుంది. ఇలా తెల్ల కర్పూరాన్ని వాడచ్చు మనము. ఇంకా కూడా మనకి కొన్ని ఆర్థరైటిస్, రుమాటిక్ ఇలాంటి వాటి అన్నిటికీ కూడా ఔషధంగా దీన్ని ఉపయోగిస్తున్నారు. ఇప్పుడు మనకు కూడా మోకాళ్ళ నొప్పి ఉన్న కాలు కొంతమందికి వాపు వస్తుంది. వాపు వచ్చిందంటే దాని మీద ఇది రాసినా కూడా వెంటనే వాపు అనేది తగ్గిపోతుంది. ఇప్పుడు మనము ఏమన్నా గాయం తగిలింది దాని మీద మన ఒంట్లో శరీరంలో ఏదైనా కాలిన దాని మీద కూడా ఇది రాస్తే వెంటనే మనకి తగ్గుతుంది. ఇలా ఎన్నో రకాలుగా ఈ యొక్క తెల్ల కర్పూరాన్ని మనం వాడచ్చు. మనం ఇల్లు శుభ్రపరచడానికి ఒక 4-5 బిళ్ళలు బాగా దాంట్లో వేసి, అంటే నీళ్లలో వేసి దాన్ని పెట్టి బాగా ఇల్లంతా తుడిచామంటే మొత్తం బ్యాక్టీరియాస్ అంతా కూడా నశిస్తుంది. అదే కాకుండా నెగిటివ్ ఎనర్జీ వెళ్ళిపోయి పాజిటివ్ ఎనర్జీ ఇంట్లో కూడా ఉంటుంది. ఇదే కాకుండా మనము మన ఇంట్లో ఆర్థిక సమస్య, చాలా ఇబ్బంది ఉంది, అప్పులు ఉంది, మనకి ఎంత సంపాదించినా డబ్బులు కూడా స్థిరంగా ఉండట్లేదు అంటే ఈ యొక్క కర్పూరాన్ని ఒక మూటలాగా కట్టి దాన్ని మన సింహద్వారం దగ్గర కట్టి రోజు ధూపదీప చూపిస్తూ ఉంటే మనకి దినదన అభివృద్ధి కలుగుతుంది. ఇదే కాకుండా మనము ఇంట్లో పూజ గదిలో కానీ, లేకపోతే మన ఇంట్లో వాకిటి దగ్గర కానీ, లేకపోతే ఒక రూమ్లో కానీ, ఎక్కడైనా ఒక చోట ఒక చెంబులో కానీ గ్లాసులో కానీ నీళ్లు పెట్టుకొని దాంట్లో ఈ యొక్క కర్పూరం వేసి, అది పచ్చ కర్పూరం వేయచ్చు, తెల్ల కర్పూరం ఏదైనా పర్వాలేదు, కర్పూరం వేసి పసుపు కొంచెం వేసి దాన్ని మనం 2 రోజులకు ఒకసారి ఆ నీళ్లను మారుస్తూ ఉంటే కూడా ఆర్థిక సమస్య అనేది తీరుతుంది మనకి. తెల్ల కర్పూరము పూతకి మాత్రమే ఉపయోగించాలండి, తినదగినవి కాదు. అదే పచ్చ కర్పూరము అంటే శ్రీ వెంకటేశ్వర స్వామికి చాలా ప్రీతికరమైనది. వెంకటేశ్వర స్వామికి కూడా నామాలు పెట్టేయడానికి ముందు పచ్చ కర్పూరము పెట్టి తరువాత నామాలు పెడతారు. ఆ పచ్చ కర్పూరం అనేది మనము తీయటి పదార్థాలు అంటే స్వీట్ చేసే దాంట్లో ఎక్కువగా ఉపయోగిస్తారు. తిరుపతి వెంకటేశ్వర స్వామి గుళ్ళో కూడా లడ్డు చేస్తారు. ఆ లడ్డూలో ఇది కంపల్సరీగా ఉంటుంది. పచ్చకర్పూరము ఆయనకి ఇష్టం, ప్రీతికరమైనది కాబట్టి పచ్చకర్పూరంతోనే చేస్తారు. అలాగే కేసరి, తర్వాత మనం ఏ స్వీట్లు చేసినా కూడా అందులో అన్నిట్లోనూ పచ్చకర్పూరం అనేది చాలా ముఖ్యమైనది అన్నమాట. అలాగే మనకి జీర్ణ సమస్యలు వచ్చినా, మలబద్ధకము ఉన్నా అన్నిటికీ కూడా ఇది ఉపయోగిస్తారు. అలాగే దేవాలయంలో కూడా పచ్చకర్పూరము, ఏలక్కాయలు తీర్థంగా ఇస్తారు. కాబట్టి ఈ పచ్చకర్పూరం మనకి లోపల సమస్యలు ఏం వచ్చినా కూడా ఈ యొక్క తీర్థంని కలుపుకొని మనం తాగితే మనకి సమస్యలు అనేది ఉండవు, అంటే లోపల తినదగినవి ఇవి. ఈ పచ్చకర్పూరము చాలా మంచిది. ఇంట్లో కూడా మనము ఆ పచ్చకర్పూరము మనము నీళ్లలో వేసి ఇంట్లో పెట్టి 2 డేస్కి ఒకసారి మారుస్తూ ఉంటే ఇంట్లో కూడా నెగిటివ్స్ ఉండవు, పాజిటివ్ ఉంటుంది. అలాగే ఈ పచ్చకర్పూరం ఆ రోజుల్లో స్వీట్లు తిరుపతి వెంకటేశ్వర స్వామి గుళ్ళో చేసేవాళ్ళు కాబట్టి ఎన్ని రోజులైనా కూడా ఆ లడ్డు తీసుకొని వస్తే మనకి చెడకుండా ఉంటుంది. కారణం ఏమిటంటే ఈ పచ్చకర్పూరం ఉన్నందువల్ల అది చెడదు అన్నమాట. ఆ రోజుల్లో ప్రతి స్వీట్లోనే ఈ పచ్చకర్పూరం అనేది కలిపేవాళ్ళు. ఇప్పుడు కూడా ప్రతి స్వీట్లోనూ ఇప్పుడు చక్కెర పొంగలు చేస్తే అందులో కూడా కలుపుతారు. అన్ని స్వీట్లో కూడా కొంచెం కొంచెం ఈ యొక్క పచ్చకర్పూరం తీస్తారు. ఈ పచ్చకర్పూరంతో మనము లక్ష్మీ అమ్మవారికి మనము హారతి ఇచ్చామంటే మన ఇంట్లో సిరి సంపదలు ఉంటుంది. కొంచెం పచ్చకర్పూరము, లవంగము, తర్వాత ఇవి 2 పెట్టి ఖర్జూరం పెట్టి మూట కట్టేసి ఆ యొక్క చిత్రపటం ముందు, లక్ష్మీదేవి పటం ముందు కానీ విగ్రహం కానీ ఏదైనా పర్వాలేదు, దాని ముందు ఒక చిన్న బట్టలో మూట కట్టి, అంటే ఆ బట్ట ఎలాంటిదంటే పచ్చ కలరు, పసుపు కలరు, ఎరుపు కలరు, ఈ మూడిట్లో ఏదో ఒకటి ఉండాలి. అవి మనం తీసుకొని వచ్చి దేవుడి ముందు పెట్టి ధూపము చూపించి ఇలా మనం పెట్టుకొని ఉన్నామంటే కూడా మన ఇంట్లో సిరి సంపద, ఆరోగ్యము అన్నీ కూడా అష్టైశ్వర్యాలు కూడా మనకి కలుగుతాయి. అందువల్ల ఈ పచ్చకర్పూరం అనేది చాలా మంచిది. మనం కూడా పచ్చకర్పూరం తింటే కడుపులోని ప్రాబ్లమ్స్ ఏమీ లేదు. ఇంకొకటి కర్పూరము, తెల్ల కర్పూరము కానీ పచ్చకర్పూరం కానీ మనము నీళ్లలో వేసుకొని స్నానం చేసామంటే
చర్మంలోని అలర్జీలు ఏమీ రావు. ఇంకొకటి గ్లో వస్తుంది. మనకి ఇప్పుడు గ్లో రావాలంటే దాంట్లో కూడా ఈ యొక్క పచ్చకర్పూరాన్ని కొంచెము కలుపుకుంటారు. సువాసన వస్తుంది, రుచి కూడా పెరుగుతుంది. కాబట్టి స్వీట్లలో కూడా ఇది వేస్తారనమాట. ఇది చాలా మంచిది. ఇంట్లో ఉంటే కూడా అది మంచిది. కొంతమంది పచ్చకర్పూరాన్ని ముద్దగా అమ్ముతారు. అది కొంచెం రేట్ ఎక్కువ అయినా కూడా ఆ పచ్చకర్పూరం తీసుకొని ఇంటి సింహద్వారం దగ్గర మూటలాగా కట్టి దాన్ని పెట్టుకునే వాళ్ళు కూడా ఉన్నారనమాట. అది లక్ష్మీకరం. అందువల్ల అందరూ కూడా పచ్చకర్పూరం, ఇలా పచ్చకర్పూరము తెల్ల కర్పూరానికి మీకు నేను డిఫరెంట్ చెప్పానండి. అందువల్ల పూతగా మాత్రమే తెల్లది కర్పూరం తీసుకోవాలి. పచ్చకర్పూరము మనకి ఒంటిలో లోపలికి మన జీర్ణ సమస్యలు వచ్చినా, మనకి కడుపు నొప్పి వచ్చినా, ఇలాంటి వాటికి మనం తీర్థ రూపం తీసుకోవాలి. పంటి నొప్పి వచ్చింది అనుకోండి, అప్పుడు కూడా ఇది కొంచెం పచ్చకర్పూరం తీసుకొని నీళ్లలో కలుపుకొని అది ఒక గ్లాస్ తాగామంటే కూడా పంటి నొప్పి కూడా తగ్గిపోతుంది. నమస్కారం అండి. నన్ను సపోర్ట్ చేయడానికి సబ్స్క్రైబ్ చేయండి, ఎంకరేజ్ చేయడానికి లైక్ చేయండి, మీ వాళ్ళందరితో కూడా షేర్ చేయండి. నమస్కారం.